కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేయాలని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోటుగారి భాస్కర్ డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట తాలీ బజావో అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పోటుగారి భాస్కర్ మాట్లాడుతూ కూటమి నాయకులు ఎన్నికల్లో గెలవడం కోసం అమలు కాని హామీలను ఇచ్చి ప్రజలను మెప్పించి అధికారం చేజెక్కించుకుని ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారని అన్నారు. 9 నెలలు గడుస్తూ ఉన్న మాటల మాంత్రికుల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని పోటుగారి భాస్కర్ దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ మాజీ కార్యదర్శి పరదేశి, ఓబీసీ నాయకులు బండ్ల సుబ్బరాయలు, ఓబీసీ సెల్ జిల్లా నాయకులు దొరస్వామి, వెదురుకుప్పం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కందుకూరు ఉమేష్, ఎస్సీ సెల్ నాయకులు భాగ్యరాజు, మహిళా నాయకురాలు కుమారిరెడ్డి, బీసీ నాయకులు చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పొద్దునిద్రపోతుందనే కార్యక్రమాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లో ఉన్న ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కలెక్టరేట్ ముందు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తా ఉన్నాం. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు వాలంటీర్లకు జగన్మోహన్ రెడ్డి 5,000 రూపాయలు ఇస్తే మేము 10,000 రూపాయలు ఇస్తామనేసి మభ్యపెట్టి వాలంటీర్ల దృష్టిని బెరల్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అది గుర్తుకు రాలేదా? అదేవిధంగా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి ఏదో సాంఘ్యానికి ఇచ్చినట్లు కొంతమందికి మాత్రమే ఇస్తూ అరకొరవగా ఈ గ్యాస్ కనెక్షన్లు గ్యాస్ ఫ్రీ అనేసి ఇస్తా ఉన్నారు. ఇది మీకు తగునా? అదేవిధంగా ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పి దాన్ని కూడా పక్కన పెట్టారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ వైపు మీ ప్రభుత్వం వెళ్తా ఉంది. అదేవిధంగా ఎవరైనా ధర్నాలు రాస్తారోకోలు చేసేదానికి పిలుపునిస్తే వారిని బుద్ధస్తుగా అరెస్టులు చేయడం, ఇవన్నీ చేసి ఒక విధంగా బెదిరింపు ధోరణిలో మీరు పరిపాలనను కొనసాగిస్తా ఉన్నారు. దయచేసి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ఈ విషయాలనంతా కూడా మమ్మల్ని బెదిరిస్తే ఈ రకంగా ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ మేము భయపడం. అదేవిధంగా ప్రజల పక్షాన ఎప్పటికప్పుడు మేము పోరాటాలు కొనసాగిస్తూ ఉంటాం. మీరిచ్చిన హామీలను మిమ్మల్ని గుర్తు చేస్తూనే ఉంటాం. మీరు మీ ఇచ్చిన హామీలు నిర్వర్తించుకోండి, మంచి పేరు తెచ్చుకోండి.